అరుణాచలం లక్షలాది మంది భక్తులకు ఇది కేవలం ఒక పుణ్యక్షేత్రం కాదు. అదొక ఆశ, ఒక భరోసా. కానీ ఎప్పుడైనా మీకు ఇలా అనిపించిందా? అరుణాచలం ఎన్నోసార్లు వెళ్ళి వచ్చినా నా జీవితంలో ఎటువంటి మార్పు రాలేదు, నా కష్టాలు సముద్రంలా నన్ను ఇంకా ఎందుకు ముంచెత్తుతున్నాయి అని. దీనికి కారణం దేవుడు మనల్ని కరుణించకపోవడం కాదు, మనం తెలియకుండా మనలోనే పెంచుకుంటున్న ఒక పెద్ద శత్రువు. ఆ శత్రువు పేరు అహంకారం. దానివల్లే గిరి ప్రదక్షిణ పుణ్యం దక్కినా దాని అసలైన ఫలం అంటే ఆత్మశాంతి మనకు దక్కడం లేదు. పురాణాల ప్రకారం అరుణగిరి సాక్షాత్తు శివుని స్వరూపం. పంచభూత క్షేత్రాలలో ఇది అగ్నితత్వానికి ప్రతీక. ఈ కొండ చుట్టూ తిరిగితే కోట్ల జన్మల పాపాలు దగ్ధమవుతాయని, ప్రతి అడుగుకు అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం వస్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇంతటి మహిమాన్వితమైన క్షేత్రానికి వెళ్ళి 14 కిలోమీటర్లు ప్రదక్షిణ చేసినా కొందరి జీవితాలలో కష్టాలు, మానసిక అశాంతి ఎందుకు తొలగిపోవడం లేదు? సమస్య మన భక్తిలో లేదు, భక్తి వెనుక దాగి ఉన్న మన అహంకారంలో ఉంది. మనం అరుణాచలాన్ని ఒక కోరికలు తీర్చే యంత్రంగా చూస్తున్నాం. మనసులో ఒక పెద్ద కోరికల చిట్టా పట్టుకొని అక్కడికి వెళ్తున్నాం. నాకు ఈ ఉద్యోగం రావాలి, నాకు ఆస్తి దక్కాలి, నన్ను మోసం చేసిన వాళ్ళు నాశనమవ్వాలి. ఇలా ఈ కోరికలన్నింటిలోనూ కేంద్ర బిందువు నేను, నాది. ఈ నేనే అహంకారం. ఈ అహంకారమే మనల్ని నిత్యం వేధించేది. మన జీవితంలో కష్టాలకు మూలం ఇదే. నన్ను ఎవరు గౌరవించడం లేదు, నా మాటకు విలువ లేదు, నాకంటే వాళ్ళు గొప్పవాళ్ళ. ఇలాంటి ఆలోచనలతో మనల్ని మనమే కాల్చుకు తినేలా చేసేది ఈ అహంకారం. మనం గిరి ప్రదక్షిణను ఒక లావాదేవీగా మార్చేశాం. దేవుడా, నేను 14 కిలోమీటర్లు నడిచాను, ఇప్పుడు నువ్వు నాకు ఈ పని చేసి పెట్టు అని అడుగుతున్నాం. ఇది భక్తి కాదు, వ్యాపారం. మనం కొండ చుట్టూ తిరుగుతున్నాం, కానీ మనలోని నేను అనే అహంకారం చుట్టూనే తిరుగుతున్నాం. ఆ అహంకారాన్ని జయించే ప్రయత్నం చేయకుండా బయట ఎన్ని ప్రదక్షిణలు చేసినా అది కేవలం శరీరానికి శ్రమ, మనసుకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే అవుతుంది. అహంకారం పోనంత వరకు కష్టాలు రూపం మార్చుకొని మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాయి. ఈ ప్రాథమికమైన తప్పునే భగవాన్ రమణ మహర్షి మనకు పదే పదే గుర్తు చేశారు. రమణ మహర్షి చెప్పిన అసలైన యాత్ర అహంకారాన్ని శోధించడం. అరుణాచలాన్ని తన గురువుగా భావించి ప్రపంచానికి జ్ఞానబోధ చేసిన మహనీయులు భగవాన్ రమణ మహర్షి. ఆయన చూపిన మార్గం ఆత్మవిచారణ, లేదా నేను ఎవరు అనే ప్రశ్న. ఇది అహంకారాన్ని నాశనం చేసే బ్రహ్మాస్త్రం. మనసులో రోజు వేల కొద్ది ఆలోచనలు పుడతాయి, కానీ ఆ ఆలోచనలన్నింటికీ మూలం నేను అనే అహంకారపూరితమైన ఆలోచన. నేను ఫలానా, నాకు అది కావాలి, నేను బాధపడుతున్నాను. ఈ ఆలోచనలన్నింటిలో నేను ఉంది. ఈ నేను ఎక్కడి నుంచి పుడుతుంది అని దాని మూలాన్ని పట్టుకోవడమే ఆత్మవిచారణ. ఈ నేను ఎవరు అని మనల్ని మనం ప్రశ్నించుకుంటూ సమాధానాల కోసం వెతకకుండా ఆ ప్రశ్నలోనే నిశ్శబ్దంగా నిలిచి ఉంటే మన అహంకారానికి బలం ఇచ్చే ఆలోచనలు నెమ్మదిగా నశిస్తాయి. అహంకారం బలహీనపడినప్పుడు మనసు తుఫాను తగ్గిన సముద్రంలా ప్రశాంతంగా మారుతుంది. ఆ ప్రశాంతతలో మన నిజస్వరూపమైన ఆత్మ బయటపడుతుంది. ఈ భ్రమను, ఆ అహమును తొలగించుకోవడానికి ప్రయత్నించండి. కష్టాలు వాటంతట అవే మిమ్మల్ని వదిలిపోతాయి. అహంకారము అనగా మనం సామాన్య వాడుకలో వాడే అహంకారం అనే పదం కాదు. అహంకార వృత్తి అనగా నేను అనే భావన. దీనిని బాగా అర్థం చేసుకోవాలి. అరుణాచలం ఒక కొండ కాదు, అదొక గురువు, ఒక జ్ఞానాగ్ని. ఆ అగ్నిలో మన పాపాలను మాత్రమే కాదు, మన అహంకారాన్ని, నేను, నాది అనే భావనను కూడా పూర్తిగా దహనం చేయాలి. అప్పుడే అది అసలైన గిరి ప్రదక్షిణ అవుతుంది. గిరి ప్రదక్షిణ అనేది మీలోని అహంకారాన్ని జయించడానికి ఒక అద్భుతమైన యజ్ఞం. ఇదొక కదిలే ధ్యానం. గిరి ప్రదక్షిణలో చెప్పులు లేకుండా నడవమంటారు. ఎందుకంటే ఆ పవిత్ర భూమి యొక్క శక్తి, అహంకారాన్ని కాల్చే శక్తి మనలోకి ప్రసరించాలి. మౌనంగా నడవమంటారు. ఎందుకంటే మాటలు అహంకారాన్ని బలంగా పెంచుతాయి. మౌనం మనల్ని మన లోపలికి చూసేలా చేస్తుంది. కాబట్టి మీరు తదుపరి అరుణాచలం వెళ్ళినప్పుడు ఇలా చేసి చూడండి. సరైన సంకల్పంతో మొదలుపెట్టండి. ఈ యాత్ర నా కోరికలు తీర్చుకోవడానికి కాదు, నాలోని నేను అనే అహంకారాన్ని దయించుకొని నా నిజ స్వరూపాన్ని తెలుసుకోవడానికి చేస్తున్నాను అని బలంగా సంకల్పించుకోండి. ప్రదక్షిణలో విచారణ చెయ్యండి.
నడుస్తున్న ప్రతి అడుగులో ఈ కష్టానికి కారణమైన నా అహంకారం ఏది, దాన్ని ఎలా వదిలించుకోవాలి, నేను ఎవరు అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అష్టలింగాల దగ్గర అహంకారాన్ని సమర్పించండి. ప్రతి లింగం దగ్గర మీలోని ఒక దుర్గుణాన్ని, ఒక అహంకార భాగాన్ని ఆ శివునికి సమర్పించండి. గిరి ప్రదక్షిణ అయ్యాక రమణాశ్రమంలో కాసేపు మౌనంగా కళ్ళు మూసుకొని కూర్చోండి. ఆ నిశ్శబ్దంలో మీ అహంకారం కరిగిపోవడం మీకే అనుభవం అవుతుంది. గిరి ప్రదక్షిణ అనే భక్తి మార్గం నేను ఎవరు అనే జ్ఞాన మార్గంలోకి మిమ్మల్ని నడిపించాలి. ఈ రెండూ కలిసినప్పుడే మీ యాత్ర సంపూర్ణమవుతుంది. మీ కష్టాలకు అసలైన పరిష్కారం లభిస్తుంది. చివరగా ఒక మాట, అరుణాచలం అనేది తమిళనాడులోని ఒక కొండ మాత్రమే కాదు, అది మన అందరి హృదయాలలో ఉన్న అహంకారాన్ని కాల్చివేసే జ్ఞానాగ్ని. అరుణాచలం వెళ్ళడం అంటే మన లోపలికి మనం ఒక ప్రయాణాన్ని ప్రారంభించడం. కష్టాలు వచ్చినప్పుడు మనం దేవుడిని నిందిస్తాం, కానీ రమణులు చెప్పినట్లు సమస్య బయట ఎక్కడా లేదు, అది మన అహంకార వృత్తిలోనే ఉంది. మనల్ని మనం తెలుసుకున్న రోజు, మన అహంకారం బూడిదైన రోజు, కష్టం అనేది కేవలం మనసు సృష్టించిన నీడ మాత్రమే అని, దానికి నిజమైన ఉనికి లేదని మనకే అర్థమవుతుంది. కాబట్టి తదుపరి మీరు అరుణాచలం వెళ్ళినప్పుడు కేవలం కోరికల చిట్టాతో ప్రదక్షిణ చేసి రాకండి. మీ అహంకారాన్ని ఆ అగ్ని పర్వతానికి ఆహుతి ఇవ్వడానికి వెళ్ళండి. ఆ కొండను కాదు, మీలోని నేను అనే అహంను చుట్టిరండి. అప్పుడు మీకు కనిపించేది అరుణాచలేశ్వరుడు మాత్రమే కాదు, మీ నిజమైన శాంత స్వరూపం కూడా. ఓం నమో భగవతే శ్రీరమణాయ.